నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పైప్లైన్ త్రవ్వుతున్నారంటూ ఆరోపణల వెల్లువ చర్యలు చేపట్టాలని కోరుతున్న 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దురవి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్ ప్రజలు సహకరించాలని సిఐటియు విజ్ఞప్తి నంద్యాల హుబ్లీ రైల్లో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదకరంగా మారిన వక్ఫ్ భూములలో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీరె సారె సమర్పించిన మహిళామణులు పద్మావతినగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ గుర్తింపు ఆడుకుంటుండగా గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు నంద్యాల మున్సిపాలిటీ అధికారుల మరియు ఆర్ఎండ్బి అధికారుల అనుమతులు లేకుండా పైప్లైన్ కోసం గుంతలు తవ్వుతున్నారని నంద్యాల పట్టణం 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దురవి ఆరోపిస్తున్నాడు. నంద్యాల పట్టణం 33వ వార్డు పరిధిలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆర్చి నుండి ఐటీసీ మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ముందు భాగంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ వారు 4 ఇంచుల త్రాగునీటి పైప్లైన్ ఏర్పాటు కొరకు గుంతలు అనధికారికంగా త్రవ్వుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వార్డు ఇన్ఛార్జి ఎద్దురవి కోరారు. వార్డుకు సంబంధించిన పనులకు ఎటువంటి మున్సిపల్ అప్రూవల్స్ లేవని, అనుమతులు లేని ప్రాంతంలో వాటర్ వర్క్స్ ఫిట్టర్ మధ్యలేటి చేతివాటం ప్రదర్శిస్తున్నాడని, అలాగే అనేక ప్రాంతాలలో అనధికారికంగా నీటి పైప్లైన్ పనులకు చేతివాటం ప్రదర్శిస్తున్నాడని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పద్మానంది ఆర్చి దగ్గర నుంచి ఆటి వరకు మున్సిపల్ కనెక్షన్ ఉన్నది. మాకు కమిషనర్ ఏం అడిగారో ఏమో తెలియదు, కానీ మా పర్మిషన్ లేకుండా, కమిషన్ లేకుండా, లెటర్ లేకుండా, అజెండాలు పెట్టకుండా ఈ 4 ఇంచుల పైపు దాదాపు 400 మీటర్లు వేసి కనెక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఎవరు అక్రమంగా చేస్తున్నారో మాకు అయితే అర్థం కాలే. కమిషన్ అడిగితే గత కమిషనర్ లేడు, ఇప్పుడు ఇచ్చే కమిషనర్ కు తెలియదు, నాకు తెలియదు ఇప్పుడు కమిషనర్. మరి గత కమిషనర్ ఈ వార్డు ఫిట్టర్ నీళ్ళు ఇచ్చే వ్యక్తి ఆఫీసులంగా కొంతమంది కుమ్మకై ఇట్లా అక్రమంగా కనెక్షన్ ఇస్తూ ప్రజలు చేయాల్సిన పనులు వీళ్ళ సొంతంగా ఈ దుర్వినియోగం చేసుకుంటూ అక్రమాలుగా అలవాటు పడి మెయిన్ గా పిట్టర్ మధ్యనేట్ అనే వ్యక్తి ఇదే కాదు, వాటిలో కూడా కొన్ని కలెక్షన్లు ఇస్తున్నాడు. అక్రమంగా డబ్బులు తీసుకొని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. అతని మీద కూడా చర్య తీసుకోమని చెప్పినాము చైర్మన్ గారికి. దయచేసి పైప్ లైన్ కనెక్షన్ ఆపి దీన్ని ఏదో పరిశోధన చేయాలని చెప్పి మీకు ఈ మీడియా ద్వారా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇక్కడ ఇండివిజువల్ గా ఇక్కడ వ్యాపారస్తులకు, హోటళ్లకు, ఈ కంపెనీలకు, అంటే కమర్షియల్ కు, ఇది ఇక్కడ ఫ్యామిలీస్ లేరు, కమర్షియల్ కు ఇస్తున్నారు. మరి ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా పర్మిషన్ ఇది అజెండాలు లేదు. మామూలు అజెండాకు రావాలా, అజెండాలో పాస్ కావాలా, అజెండా లేకుండా అక్రమంగా ఇస్తారు. 4 ఇంచుల పైపు ఇది ఆర్ఎంబి రోడ్లు పక్క ఇవి ఉపయోగపడతారు. ఎప్పుడైనా బస్సులు వస్తాయి, బస్సు ఇటు సైడ్ పోతే ఇవి టైర్ అడిగి బండి పోల్తబడేదానికి కూడా అవకాశం ఉంది. మరి ఇది ఎవరు చేయాలి ఈ పని? ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ ఇచ్చిందా, లేకపోతే ఆర్మీ వాళ్ళు ఇచ్చారా? ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు? ఇది పర్మిషన్ ఇస్తూనే ఉంటారు, ఆ పర్మిషన్ లెటర్ చూపిలా. ఇప్పుడు వీళ్ళు దొరికిపోతారు, ఈ గుంత వస్తుంది, సైడ్ బండి వస్తుంది, ఆ టైర్ లోపలికి అడిగి బండి కింద పడడానికి అవకాశం ఉంది. దాంట్లో ఒకవేళ బస్సులో జనాలు ఉంటే దీనికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యతలు వదిలించాలా? ఆర్ఎంబి వాళ్ళ, మున్సిపాలిటీ వాళ్ళ? దయచేసి మీడియా ద్వారా నేను తెలియపడుతున్నాను. దీన్ని చేసి కమిషనర్, చైర్మన్ దీన్ని చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయన నినాగా మొన్ననే వచ్చినాడు, ఈ విషయం ఆయన తెలియదు. ఇది గత పైన కమిషనర్ చేసే పని. ఇది పైన కమిషనర్ ఏ పర్మిషన్ వచ్చినాడో మనకే తెలియదు. అజెండాలో అయితే లేదు, ఇక్కడ మనకు అజెండాలో రాలే. వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఇండివిజువల్ ఎట్లా రాసుకుంటారు వాళ్ళు వచ్చిందని? మాకు వార్డు కమిషనర్ లెటర్ రాలే, వార్డు కమిషనర్ లెటర్ పెట్టలే. మేము పెట్టే లెటర్లే పైప్ లైన్ పెట్టేది ప్రజలకు సంబంధించింది. ఇంతవరకు ఒక పని చేయలే పైప్ లైన్. ఇలా ఇండివిజువల్ ఎట్టిస్తారు, వాళ్ళు సొంతంగా వేసుకుంటున్నారని చెప్తారు. వాళ్ళు సొంతంగా వీళ్ళ పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్.
మున్సిపాలిటీ ఇస్తుంది, ఆర్ఎంపీ ఇస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు గుంత తగినారు, ఈ గుంత ఎవరు పూడ్చాలా? బస్సులు సైడ్ వచ్చాయి, ఆ బస్సులు ఇచ్చి ఇదంతా ఈ సైడ్ టైర్ దిగబడి దానికి ఏదైనా వెహికల్ జనాలే ఉంటారు, బోల్తా పడుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇది పైప్ లైన్ తొలగిపోతే 4 అడుగులు మెలిగాల్సి గుంతలు పట్టేస్తుంది. గుంతలు చూపింది రేపు బస్సులకు ఏం తెలుస్తుంది బస్సు వాళ్ళకు? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే, దానికి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము, అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము. ఇందుకు సంబంధించి పోయిన నెల 20వ తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు, కానీ చర్చలు జరపలేదు. అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు, కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం. వీటికి ప్రజలు సహకరించాలి. అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము. మా సమస్యను అర్థం చేసుకుని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మీకు తెలిసిన వారందరికీ మా సమస్యను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము, ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ 6 పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా 60 సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపేస్తున్నారు. అట్లా కాకుండా 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈ రోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో 22 రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారం కోల్పోయింది. మేము చేస్తాము, మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయడానికే ఈ రోజు సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు నీళ్లు రావు, అదేవిధంగా వీధి లైట్లు అన్ని ఆపివేయడం జరుగుతుంది. కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత, ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈ రోజు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రజలు పడేటువంటి ఇబ్బందులు తప్పించాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము గత 2-3 నెలల నుంచి వివిధ రూపాలలో మేము సమ్మె ప్రోగ్రాము కూడా చేయడం జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు. జరుపుతున్నా కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు. అందుకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర డీజీపీ మరియు ఈగల్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గత రాత్రి నంద్యాల రైల్వే జంక్షన్ నందు నంద్యాల నుండి హుబ్లీకి వెళ్లే 17330 రైలు నందు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి భోగిలో ప్రయాణికులను భోగిలో అనువనువు తనిఖీ చేపట్టారు. డ్రగ్స్ కు యువత బానిసలుగా మారుతున్నారని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి వాటికి పాల్పడే వారి సమాచారం, మత్తు పదార్థాలు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని తెలిపారు.
డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించిన సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు గాని స్థానిక పోలీసులకు లేదా డైల్ 112కి గాని తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూర్యమౌళి, ఈగల్ టీం సిబ్బంది, స్పెషల్ టీం సబ్ ఇన్స్పెక్టర్లు గంగయ్య యాదవ్, కుమారి, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్ లో విజయవాడ టు హుబ్లీకి పోయే 17330 వెహికల్ ని చెక్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంటైర్ కోచ్లంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో. ఎటువంటి సమాచారం ఏది లేదు. ముఖ్యంగా దీంట్లో ఏ ఉద్దేశం అంటే చాలా మంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకందరికీ తెలియజేయడం, ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏమన్నా కానీ ఉంటే కనుక సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి. పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వర్షాకాల పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో సీజనల్ వ్యాధులు నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ సీజనల్ దిశ అనేది దాదాపుగా ఇప్పటి నుంచి రైనీ సీజన్ వర్షాకాల ప్రాంతం వర్షాకాలం యొక్క ఈ సందర్భంగా ఈ సీజన్ లో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా వాటర్ బాన్ డిసీజెస్, వెక్టర్ బాన్ డిసీజెస్, ఫుడ్ బాన్ డిసీజెస్ ఈ 3 రకాల జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి నిన్న కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ గారు, కలెక్టర్ గారు వాళ్ళతో ఒక స్టేట్ వైడ్ జూమ్ జరిగింది. అందులో మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి డీటెయిల్ గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి మాకు కూడాను. అందులో భాగంగా ముఖ్యంగా ఈ వాటర్ బాన్ మన జిల్లాలు చూసుకుంటే గత ఈ సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే ఆత్మకూరులో, అర్బన్ లో వచ్చాయి. దానికి కూడా వాటర్ శాంపుల్ తీయడం జరిగింది. అక్కడ కొన్ని క్లిప్స్లో కానీ ఈకోలో కానీ పాజిటివ్ వచ్చింది. సో దీనికి సంబంధించి మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఫుట్బాల్ అనేది కొంచెం మన ఎస్డిఆర్ స్కూల్లో ఒకసారి వచ్చినట్టుగా మన ప్రైవేట్ స్కూల్లో వచ్చింది కాబట్టి అక్కడ ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకున్నాము. సో ఈ విధంగా ఫర్దర్ రాకోకుండా ఏం చేయాలనే ముఖ్య విషయంలో కలెక్టర్ గారు పర్టికులర్ గా ఆర్డబ్ల్యూఎస్ గా ఎస్సీ గారిని, నన్ను, అలాగే డిపిఓ గారిని ముగ్గురిని ప్రతి రోజు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి బుధవారం చేసే HUS సల్ఫైడ్, హైడ్రోసల్ఫైడ్ టెస్ట్ ఏదైతే మన ఎమ్మెల్యే పిల్లలు విశేషం చేస్తారో గ్రామీణ ప్రాంతంలో మనం డైలీ ప్రతి బుధవారం తీసుకుంటున్నాము. అలాగే వచ్చిన వెంటనే వాటిని రెక్టిఫై చేసుకుని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి డిపిఓ చెప్పడము, తద్వారా వాళ్ళ వాటర్ శాంపుల్స్ ఏదైతే పాజిటివ్ వచ్చినట్లయితే వెంటనే అవి క్లియర్ చేసేసి ఆ నీళ్ళన్నింటినీ పారపోసి క్లోరినేట్ చేసేసి మళ్ళీ దాంతో నెగిటివ్ వస్తేనే ఆ వాటర్ ఉపయోగించుకోవడానికి వీలుగా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా యాప్ లో అప్లోడ్ జరుగుతూ ఉంది. సో ఇప్పటిదాకా తీసుకుంటే మనకున్న 369 MLSPs లో దాదాపు ప్రతి బుధవారం కూడా దాదాపుగా ఎక్కువగా అంటే ఒక్కొక్కరు 2-3 శాంపుల్స్ తీస్తూ దాదాపు 4 శాంపుల్ తీస్తూ ప్రతి బుధవారం కూడా శుక్రవారం రిపోర్ట్ వస్తుంది 24 to 48 hours లో. అలా చూస్తాం. అలాగే మున్సిపల్ ఏరియాస్ లో మున్సిపల్ కమిషనర్స్ వారి ద్వారా వాళ్ళ యొక్క టీమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా కూడా వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ల్యాబ్ లో చెక్ చేస్తున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ కూడా దాదాపుగా జిల్లాలో 15 ల్యాబ్ ఉన్నాయి. ఆ ల్యాబ్ లో వాళ్ళు శాంపుల్ తీస్తూ ఎక్కడ ఏదైనా వచ్చినట్లయితే ఇన్ఫెక్షన్ తెలిసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ ప్లాంట్ సంబంధించి ఆ విధంగా డ్రైవర్ కేసు ఎక్కడ ఒక సింగిల్ డ్రైవర్ రాకూడదు, సింగిల్ డెత్ కూడా జరగకూడదు చెప్పేసి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మస్కిటో రిపెల్లెంట్స్ కావచ్చు, తర్వాత దుస్తులు కావచ్చు జాగ్రత్తగా వాడుకోవాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ డెంగీ దోమలు అయితే ఉదయం పూట డే టైం ఎక్కువ కుడతాయి కాబట్టి ఈ టైగర్ మస్కిటో అంటారు. ఏది షిఫ్ట్ టైగర్ మస్కిటో చాలా మన టైగర్ ఉన్నట్టు చాలా ఉంటుంది వాటి దోమల మీద, అందుకని టైగర్ దోమ అంటారు. డే టైం ఎక్కువ లెంగ్తీగానే ఉంటుంది, పొడవు ఉంటుంది. ఈ డే టైం ఎక్కువగా కుడుతుంది కాబట్టి డే టైం కుట్టిన వల్ల ఈ డెంగీ జ్వరం వస్తుంది. ఈ డెంగీ జ్వరం రావడం వల్ల ల్యాబ్లలో ప్లేటెడ్ కౌంట్ పడిపోయినా చెప్పడం ప్రైవేట్ ల్యాబ్లలో ప్రైవేట్ డాక్టర్ దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజలు ఇబ్బంది గురి చేసి చెబుతా ఉంది. దానికి సంబంధించి ప్రైవేట్ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దని. ప్లేట్లెట్ ఈవెన్ 10,000 20,000 వచ్చినా ఏ ఇబ్బంది లేదు, రికవర్ అవుతారు. ఇది
డెంగ్యూ సాక్ష్యంతో అంత పూర్తి స్థాయిలో పోయినాకనే ప్రమాదం కాబట్టి అంతవరకు మామూలు కామన్గా ఫీవర్ వస్తుంది, తగ్గిపోతుంది, అప్పుడే మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎలిస్ అటాక్ చేయడానికి కూడా మనకు ల్యాబ్ కర్నూలు నంద్యాల ల్యాబ్ లో కూడా ఫెసిలిటీ ఉంది, మైక్రోవేవ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఏదైనా వచ్చినట్టయితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేము ఇమ్మీడియట్ గా ఆ విలేజ్ వెళ్ళి అక్కడ ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ అక్కడ ముఖ్యంగా సరౌండింగ్ ఏరియాస్ లో మాస్ అండ్ కాంటాక్ట్ అక్కడ ఫీవర్ సర్వే చేయడం, ఫీవర్ సర్వే చేసిన తర్వాత ఏదైనా అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే రెఫర్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ర్యాపిడ్ కిట్లను కానీ మెడిసిన్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా విలేజ్ లెవెల్లో ఎమ్మెల్యే సిహెచ్ఓస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్, వాళ్ళ దగ్గర ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి, ఏమేమి ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి. వెంటనే ఫీవర్ సర్వే చేసినప్పుడు వాళ్ళ యాప్ లో అప్లోడ్ చేసి ఫీవర్ ఉన్నట్టయితే 2 days ఉన్నట్టు వెంటనే టెస్ట్ చేస్తూ అది డెంగ్యూ పాజిటివ్ అయితే ర్యాపిడ్ టెస్ట్ ఇమీడియట్ గా రెఫర్ చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. మేము ఇమీడియట్ గా మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ చుట్టుపక్కల స్ప్రే యాక్టివ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా జిల్లాలో డైలీ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు మేడం గారు సబ్మిట్ చేయడం జరిగింది. డైలీ రిపోర్ట్ ఇస్తున్నాము, డైలీ మానిటర్ చేస్తా ఉన్నాము. ఫీల్డ్ లెవెల్ కూడా అందరి ఫంక్షన్ అలర్ట్ చేశాము. సో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే మేము రియాక్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకొని సిద్ధంగా. నంద్యాల పట్టణంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదమైన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న సర్వే నెంబర్ 2183 సర్వే నెంబర్ 2179లోని వక్ఫ్ బోర్డు భూములను అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇన్సాఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు హబీబ్ బేగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత నెల రోజులుగా అధికార నాయకుల మధ్య వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డు భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో 2010లో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సర్వే నెంబర్లు 2179 మరియు 2183లో 4 ఎకరాలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలకై భూ పోరాటం ద్వారా గుడిసెలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ముత్తవల్లి రజాక్మియా సిపిఐ నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టపెట్టేందుకు అధికారికంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామన్న హామీ మేరకు నిరుపేద ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డు భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2010 నుండి సిపిఐ పార్టీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, వక్ఫ్ బోర్డు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, స్థానిక న్యాయశాఖ మైనార్టీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ అర్హులైన నిరుపేద ముస్లింలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఐ ఇన్సాఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం ప్రజలతో తిరిగి భూ పోరాటాలు నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములలో గుడిసెలు వేస్తామని ప్రభుత్వ అధికారులను, వక్ఫ్ బోర్డు అధికారులను హెచ్చరించారు. ఎప్పుడు అసలు ఆ ప్రభుత్వ స్థలము వక్ఫ్ బోర్డు భూమిలో మసీదు లేదు, ఏం లేదు. ఎప్పుడైతే మేము ఇట్లా ఈ విధంగా ఎర్రజెండాలు పాతినామో ఆ ఎర్రజెండాలు చూసి అప్పటికప్పుడు ముత్తావల్లి రజాక్ మియా మసీదు ఏర్పాటు చేసినాడు. సరే, మసీదు ఏర్పాటు చేసినాక మనకు ఆ మసీదు మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మసీద్ స్థలాలను వదిలిపెట్టేసి మిగతా దాదాపు స్థలంలో అంతా పేదలు పూరి గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఆ ఉద్యమం నడిచింది. కానీ రజాక్ మియా మా సిపిఐ పార్టీ నాయకుల మీద దాదాపు 6 మంది పైన కేసులు పెట్టడం వల్ల ఆ కేసుల వల్ల దాదాపు 6 సంవత్సరాల వరకు మేము కేసులలో తిరగడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆ మసీదు మాన్యము వక్ఫ్ బోర్డు భూమి దాదాపు నంద్యాల పట్టణంలో నిరుపేద ముస్లిం ప్రజలు వేలాది మంది ఉన్నారు. అక్కడ స్థలంలో పేదలకు 1.5 సెంటు 2 సెంట్లు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి రాక మునుపు ప్రతి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పినారు. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో వందలాది ఎకరాల భూములు అన్యాయక్రాంతం జరుగుతున్నాయి. అన్యాయక్రాంతం జరిగిన భూములలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని తదనంతరం ఆ భూమిలో ఏర్పడిన తర్వాత దాదాపు అప్పుడున్న గృహ నిర్మాణ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే జిల్లా పరిషత్ దాంట్లో పేదలకు సిపిఐ పార్టీ వారు ఇళ్ల స్థలాలకై
మీరు ఆడ భూపోవడం చేశారు, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తదనంతరము అప్పట్లో రజాక్ మియా గారు ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి మాటలు కూడా లెక్క చేయకుండా ఆయన కోర్టులో ఉంది, ఇది ఇప్పుడే ఇవ్వని కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీకంటే దాదాపు ఆ ఇళ్ల స్థలాలకై ఒగ్బోడు భూమిలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని చెప్పి భూ పోరాటాల ద్వారా చేసిన దానికి అనేక ఆందోళన చేపట్టాం. దాదాపు నంద్యాల పట్టణంలో వేలాది మంది మన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి వార్డులో తిరిగితే కేవలం వీసీ కాలనీలో 1500 మంది స్వీయ అర్జీలు ఇచ్చినారు. దాంతో పాటు మన తెలుగుపేట, అదేవిధంగా చాంబాడ, ముల్లాన్పేట, నడిగడ్డ ప్రాంతంలో కూడా దాదాపు 100 మంది అరువైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ వివాహంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తెర లేపాలంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రతి వ్యక్తికి ఒక 2 సెంట్లు అక్కడికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది. లేని పక్షంలో రేపు జిల్లా మహాసభలు 30-31 తేదీ గౌన్పట్ల జరుగుతున్నాయి. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత ఆ భూమిలో ఎర్ర జెండాలు పాతాం. ప్రతి పేద ముస్లిం పేదవాడికి, అదేవిధంగా హిందూ కూడా అక్కడ 20% ఇవ్వాలని ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము దాదాపు అందరికీ ఇళ్ల స్థలాల కోసం ఆ ఒగ్బోడు భూమిలో ఎర్ర జెండాలు పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది మనం ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్తారు, కానీ ఆ పక్క వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు. మరి దీన్ని అడగరు. మేము కమ్యూనిస్టు పార్టీగా ఎర్ర జెండాలు పార్టీని అధికారులకు మరి గుర్తొస్తుంది. వాళ్ళు లోపల ఉండేవారు దాన్ని కబ్జాలు చేసుకొని మరి వాళ్ళు దళితులకు ఆ స్థలాన్ని కబ్జా చేసుకుంటే ఏమాత్రం అడగరు. దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ అధికారులు కానీ మినిస్టర్ కానీ దృష్టి పెట్టి దీనికి న్యాయం చేసి ఆ ఒక్కోటి స్థలాలు పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాము. లేని వేళ మళ్ళా పేద ప్రజల నంద్యాల పట్టణంలో ముస్లిం సమాజాన్ని మొత్తము అక్కడ తీసుకొచ్చి జెండాల పట్టి గుర్చలేస్తామని సందర్భంగా హెచ్చరిస్తుంది. నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొని నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా పుట్టింటి చీరె సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. అలాగే శుక్రవారం ఆలయంలో వెలిసిన పార్వతీదేవి అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించడం జరుగుతుందని భక్తులు కూరగాయలు గురువారం లోపల ఆలయంలో సమర్పించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఆదివారం శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారెలను సమర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం 10 రోజులు కూడా అయిపోయింది. మా దేవాలయం ఆనవతి ప్రకారము ఆ ఆషాఢ మాసంలో 5 మంది అమ్మవారికి చీరె సారా వడిపియంతో సమర్పించాలనుకుంటున్నాము. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు జగజ్జనని అమ్మవారికి మా మహిళా నుంచి పెద్ద ఎత్తున అమ్మవారికి చీరె సారా తీసుకొని పోతున్నాము. మరియు రేపు శుక్రవారం నాడు మా అమ్మవారికి శాకాంబరి అలంకారం కలదు. కావున ఎవరైనా భక్తులు కూరగాయలు పండ్లు పూలు ఇవ్వదలిచవచ్చు. బేస్తారం సాయంత్రం వరకు ఇవ్వగలగవారు. వచ్చే ఆదివారం నాడు జములా పరమేశ్వరికి లాస్ట్ క్షీరసార సమర్పించున్నాము. కావున ఈ కార్యక్రమంలో మహిళా మనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి మా దేవాలయంలో ఏమంటే వారంలో 4 రోజులు పల్లకీ సేవ కలదు. అందరికీ అవకాశం ఉంది. రాత్రి 8 గంటలకు వచ్చి అందరూ పల్లకీ సేవలో పాల్గొనవచ్చును. పద్మావతి నగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళను పోలీసు అధికారులు గుర్తించారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముల్లా సలీమాబి వయస్సు 75 సంవత్సరాలుగా గుర్తించారు. మృతురాలు మొదటి కుమారుడు టెక్కేలో తన కుటుంబంతో వేరుగా ఉంటున్నాడు. 2వ కొడుకు మహబూబ్ బాషతో కలిసి సంజీవనగర్ లో మృతురాలు ఉండేది. 3వ కొడుకు మరియు కుమార్తె వేరువేరు చోట్ల ఉంటున్నారు. వయోభారం వలన ఆమె కొంత మతిస్థిమితం కూడా లేనట్లు సమాచారం. ఆమె తన ఇంటి నుండి వెళ్లి బయట తిరిగి ఇంటికి వచ్చేదని కుటుంబ సభ్యుల సమాచారం. అలా వెళ్లి ఒక్కోసారి తన కుమార్తె లేదా కుమారుడు ఇంటికి కూడా వెళ్లి వచ్చేదని తెలిసింది. యథావిధిగా 8వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి రామనాథరెడ్డి నగర్ చివరి వరకు వెళ్లి డ్రైనేజ్ కాలువ వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి
ప్రమాదవశాత్తు డ్రైనేజ్ కాల్వలో పడి చనిపోయినట్లు సీసీ ఫుటేజ్ మరియు ప్రాథమిక విచారణలో తెలిసింది. అనుమానాస్పద మృతి కేసు నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడింది. నంద్యాల ఏఎస్పీ మందా జావలి ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు విచారణ చేపట్టగా నేర ప్రదేశం చుట్టుపక్కల సాక్షులను విచారించి సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ ఫుటేజ్ సహకారంతో లేట్ నైట్ మృతురాల్ని గుర్తించి కుమారుని రక్త బంధువులకు తెలిపి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరీలో ఉన్న సలీమాబి శవాన్ని గుర్తించారు. మృతురాలైన తన తల్లి, అక్క లేదా అన్నయ్య ఇంటికి వెళ్లి ఉండవచ్చని, సలీమాబితో కలిసి ఉండే 2వ కుమారుడు మహబూబాషా అనుకొని సలీమాబి గురించి విచారించలేదు. సీసీ కెమెరాతో ఈ కేసు డిటెక్ట్ చేయబడింది. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయని, ఇంకా విరివిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని వ్యాపార మరియు గృహ యజమానులకు పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి సమీపంలో మహమ్మద్ అరేబ్ అనే 6 సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా గోడ కూలి మృతి చెందాడు. కొప్పెర్ల గ్రామానికి చెందిన బాలుడు తన తాతగారి ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదే పడింది పిల్లడు కింద వాళ్ళ తాత కోసం పనికి వచ్చినాడు. పిల్లడు వచ్చి ఆడుకుంటున్నాడు. అది ఎటు పడింది పడేందుకు వీళ్ళు వాళ్ళ తాత అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. పిల్లడు దెబ్బలు, ఇద్దరికి దెబ్బలు వెళ్ళినాయి. పిల్లోడు ముగ్గురు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పైప్ లైన్ త్రవ్వుతున్నారంటూ ఆరోపణల వెల్లువ. చర్యలు చేపట్టాలని కోరుతున్న 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ఎద్దురవి. మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్, ప్రజలు సహకరించాలని సిఐటియు విజ్ఞప్తి. నంద్యాల హుబ్లీ రైల్లో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్న డిఎంహెచ్ఓ. అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదకరంగా మారిన వక్ఫ్ భూములలో పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి చీరె సారె సమర్పించిన మహిళామణులు. పద్మావతి నగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ గుర్తింపు. ఆడుకుంటుండగా గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.